నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ పై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఏడాది ముందే విద్యార్థుల ఖాతాల్లోకి నగదు అంటూ కామెంట్. డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం. అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మరో వివాదంలో నటి అనసూయ జై శ్రీరామ్ నినాదాలపై తనను వక్రీకరించారంటూ వీడియో రిలీజ్. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని సిటిజన్స్ అర్బన్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఎకనామీ ప్రాజెక్టు పరిధిలో నిర్మించి తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేద మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించింది. ఇక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాబోయే డిసెంబర్ 7, 8, 9 తేదీలో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ ను గతేడాది కంటే మరింత ఘనంగా నిర్వహించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జ్యోతిబాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి అడ్వాన్స్ ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని తెలిపారు. 2400 కోట్లను అడ్వాన్స్ గా ఇస్తున్నామని, విద్యార్థుల ఖాతాల్లోకి ఏడాది ముందుగానే నగదు బదిలీ చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న నెలల్లోనే రియంబర్స్మెంట్ నగదు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఇక చదువుతో పాటుగా సాంకేతిక నైపుణ్యాలు కూడా ఎంతో ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో టాటా టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక విద్యార్థులు జర్మన్, జపనీస్ భాషలను కూడా నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం. మీ ఫీజు రియంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా సూచన ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే.
ఒకప్పుడు ఇంజనీరింగ్ రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు ఇక మరొక వివాదంలో టాలీవుడ్ నటి అనసూయ చిక్కుకున్నారు. ఇటీవల హిందూ ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో సనాతన ధర్మాన్ని అవమానించారు అంటూ అనసూయపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంపై తాజాగా నటి అనసూయ క్లారిటీ ఇచ్చారు. జై శ్రీరామ్ అనే కొందరి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తిని అన్నారు. అలాగే తాను కూడా హనుమాన్ భక్తురాలని అని స్పష్టం చేశారు. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం తన స్వభావం కాదు అని తెలిపారు. తాను మాట్లాడిన సందర్భం గురించి వదిలేశానంటూ ఆమె వాపోయారు. తనపై నమ్మకం ఉన్నవారు ఎడిటర్ క్లిప్స్, హాట్ స్టేట్మెంట్స్ వలలో పడకూడదంటూ ఆమె కోరారు. నేనేమన్నానంటే, చాలా మంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్, జై శ్రీరామ్ పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్ట్. 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తాయో దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేసిన అసలు నేను మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడు భక్తురాలు. నేను ఏమన్నానంటే, అమర్పేట తిరుమల నగర్ లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం చేపట్టారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. నల్లగా అవుతుంది. మరి ప్రతి ఒక్కరి భక్తులకు కూడా వారు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మరి ఇంతింతై అలాగే ఈ రోజుకు ఇలా పెద్దగా జరిపించబడిందంటే చుట్టుపక్కల ఉన్న మరి అందరు సోదరి అందరూ కూడా వీళ్ళే ఆడవాళ్లే మరి అందరు మహిళలే మరి అమ్మవారిని నిలుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మగా ఇక్కడ అవతరించి
భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా అందరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇంత విశిష్టత అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీస్ లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకని వాళ్లకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ గురు బ్రహ్మానగర్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమస్యలపై సమరం పాదయాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొని బస్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్తీలోని మౌలిక వసతుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఇక బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఆలేరు హైస్కూల్ నుంచి దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో తిరంగ ర్యాలీ జిల్లా కన్వీనర్ తడిసిన మల్లారెడ్డి, ఆలేరు ఇన్ఛార్జ్ పూజారి కుమారస్వామి, గంగేష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ఇంటిపైన ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాల మీదనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగరవేసి మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం జాతీయ భావాలు, మన దేశభక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు ఆలేరు పట్టణంలో నిర్వహించారు. ఈరోజు పత్రికా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగిరేసే విధంగా మీరు కూడా మీడియా వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మా కార్యకర్తలు మరియు విద్యార్థులు కూడా ఈరోజు 100 మీటర్ల జాతీయ జెండాతోని ఆలేరు పట్టణం మొత్తం హై స్కూల్ కానించెల్లి దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు మరియు నాయకులకు, సంబంధ వర్గాల భారతీయ పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగటూరు గ్రామంలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. 28 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఫీడర్ ఛానళ్లను విద్యుత్ అధికారులు ప్రారంభించారు. ఇక లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, రైతులు గతంలో సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిర్ణయించిన గడువుకు ఒక రోజు ముందుగానే కొత్త ఫీడర్ను ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యతో పాటుగా విద్యుత్ అధికారులకు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క ఫ్లీడర్ మీద 210 లోడ్ తోటి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఎన్నో రకాల ఆరాటాలు, చివరికి పోరాటం కూడా తప్పలేదు మాకు. ఈ సంవత్సర కాలంగా కూడా మేము దీని మీద లో వోల్టేజ్ తోటి మోటార్లు నడవక, స్టార్టర్లు కాలిపోయి, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫారాలు దెబ్బతిని, పంటలు ఎండిపోయి, దున్నిన పొలాలు ఎండిపోయి, నీళ్లు పారేయలేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురైంది మా టంగుటూరు రైతాంగం. అయితే సంవత్సరం బిఫోరే మేము గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడినాం. మాకు సంబంధించిన మా బాధలను చెప్పడంతో ఆయన తక్షణమే ఆ రోజు స్పందించి 26 లక్షల రూపాయలతోటి సప్లై ఫీడర్ కోసం అమౌంట్ కేటాయించి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా సంవత్సర కాలంగా కూడా నడవలేదు. పనులు కాకపోవడంతో మరొకసారి రైతాంగం అంతా మొన్న రోడ్డు మీదకి వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏడీ గారు హామీ ఇవ్వడం జరిగింది.
సాటర్డే లోపు 3 రోజులలో సాటర్డే లోపు మీ ప్లీడర్ మేము అందుబాటులోకి తీసుకొస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, లో వోల్టేజ్ సమస్య పోగొడతామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారమే మాకు శనివారం అన్నారు, ఒకరోజు ముందే శుక్రవారం రోజే మాకు దాన్ని రెడీ చేసి అందివ్వడం జరిగింది. దాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఏడీ గారికి ఒక్క ప్లీడర్ మీద 210 లోడ్ తోటి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఎన్నో రకాల ఆరాటాలు, చివరికి పోరాటం కూడా తప్పలేదు మాకు. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 31న పంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల సంక్షేమం వంటి 5 ప్రధాన అంశాలను సభలో ప్రస్తావించనున్నట్లుగా తెలిపారు. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రోజు మనం జెండా వేసుకుంటూనే ఆ తర్వాత చెప్పించారు. దీని ఉద్దేశం ఇంతే కాకుండా ఇది కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ జెండా కింద మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఈ విధంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం వారి పరిపాలనలో ఈ రోజు మన దేశం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మా తోటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు 30 నాడు అనుకున్నాం. ఆ రోజు మనకు బోనాలు 30వ తారీఖు నాడే ఆదివారం నాడు లాస్ట్ బోనాల పండుగ ఉంది కాబట్టి ఈ 2 చూసి 31 నాడు కవితమ్మ గారు నిర్ణయించడం జరిగింది. అందరికీ ఇక్కడ సభ పెద్ద ఎత్తున పెడదామని చెప్పేసి అనుకున్నాం. పాంచజన్యం ఏదైతే సంకల్ప సభ కవితమ్మ గారు తీసుకున్నారో ఇది దాదాపుగా మనకు 78 సంవత్సరాలు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ మన భారతదేశంలో కలిసినాక ఇప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదు. ఆర్థిక పరంగా అందరూ వెనుకబడిన కులాలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి అనే దాంతో 5 పాంచజన్య దీని ఉద్దేశం ఇంతే కాకుండా ఇది కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ జెండా కింద మనం అందరం కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అలాగే టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 35 కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇక 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మేళా నిర్వహించారు. సురేష్ బాబాయ్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా సురేష్ బాబాయ్ We all are present here, Honorable Emily Pratipadu, Honorable Jilla President Nadeem Kalu, Honorable Mayor. 34 companies were there, 34 companies, only 1500 jobs total. మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈరోజు We all are present here, Honorable Emily Pratipadu, Honorable Jilla President Nadeem Kalu, Honorable Mayor. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎంశ్రీ కేంద్ర విద్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కృతికా శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కృతికా మొక్కలు నాటారు. అనంతరం తిరంగ ర్యాలీలో కలెక్టర్ పాల్గొని జాతీయ జెండా ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సో ముఖ్యంగా ప్రతి ఇండిపెండెన్స్ డే ఆ ఒక్క రోజే మాత్రమే కాకుండా
వారం మొత్తం మన ప్యాట్రియాటిక్ స్పిరిట్ ని ఫర్వర్ ని చివరి లెవెల్ వరకు, ముఖ్యంగా పిల్లల వరకు తీసుకువెళ్ళడానికి హరఘర్ తిరంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్రతి ఒక్క ఇల్లు మీద ఆ తిరంగా వాయిస్ రైటెడ్ గా చూసుకోవాలి. మీ ఇల్లు మీద పెట్టారా? అందరూ పెట్టారా లేదా? ఎవరు డిజైన్ చేశారు ఈ తిరంగా తెలుసా? ఎవరు చేశారు? ఎస్, వెరీ గుడ్. అది మనకి గర్వకారణం, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. అసలు ఈ ఇండిపెండెన్స్ కోసం ఎన్ని సంవత్సరాలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ పని చేశారు. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, రెబల్స్ భగత్ సింగ్ గారు. బాగా చదవాలి మీరు, మీ ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవాలి, మీ పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయాలి, వాల్యూగా బాధ్యతగా ఉండాలి, కైండ్నెస్, ఆనెస్టీ, హెల్ప్ఫుల్నెస్, బేసిక్ క్వాలిటీస్ అందరూ నేర్చుకోవాలి. మంచి సిటిజన్. మీరు ఏం ఈ రోజు ప్లేస్ తీసుకుంటున్నారు దాన్ని నెరవేర్టెడ్ గా అలానే ప్రోగ్రెస్ చేయాలి. అందరూ ప్లేస్ తీసుకోవాలి. ఈ దేశం డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేస్తారు? చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు. ఏం చేస్తారు మీరు ఈ దేశం డెవలప్మెంట్ కోసం? నేను బాధ్యతగా ఉంటాను. కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే రాము, ఈగిల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ ఒక మహమ్మారి అని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాము అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తుందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అధికారులు విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. వారిని ముఖ్యంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ ప్రోగ్రాం జరిగిన రోజులు కూడా రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముమ్మరంగా చేయడం అనేది ప్రోగ్రామ్ గా పోలీస్ శాఖ కానీ, ఈగల్ డిపార్ట్మెంట్ ఏది నచ్చితే అది. రేపటి భవిష్యత్తు మీరు, గురువారికి భవిష్యత్తు మీరు, ఆ భవిష్యత్తుని ఎలా చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని హ్యాష్ట్యాగ్ అను నేను, హ్యాష్ట్యాగ్ గుడివాడ అని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇది ఛాలెంజ్ కింద తీసుకోండి. వీటిలో ఒకటి, అలాగే మీకు ఇంకేం చూడాలనుకుంటున్నారు గుడివాడలో అనే. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అక్రమ మట్టి త్రవ్వకాల వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. పెదనందిపాడు మండలంలో అక్రమ మట్టి త్రవ్వకాలను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. రావిపాడు మండలంలో రాత్రింబవళ్లు మట్టి త్రవ్వకాలు జరిగాయని వైసీపీ మండల కన్వీనర్ కాసిం పీరా ఆరోపించారు. ఒక్కో ట్రక్కుకు 1000 నుంచి 1200 రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించిన ఆయన అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పని చేయడం, బిల్లు పెట్టుకోవటం. గతంలో హాస్పిటల్ మళ్ళీ 1000 ట్రిప్, 1500 ట్రిప్, 2000 ట్రిప్ దాకా దోలేం. ఫెన్సింగ్ చేసుకోవచ్చు, దాని గురించి కాదు. మధ్యకట్ట అనేది మొన్న 4-5 వేల ట్రిప్ మట్టి తోలుకుంటుంటే ఊర్లలో రైతులు మగులు కొట్టారు. రైతులు మగులు 1000, 1500, 1200 అమ్ముకున్నారు. అయినా మేమేం మాట్లాడలా. గతంలో 2 సార్లు మమ్మల్ని మట్టి ఆపారు. మేము ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము, ఇది ఎస్ఐ గారికి కూడా చెప్పాము. చెప్తే మేము ఆపిస్తామండి అన్నారు. మాకు ఆపి ఉంటుంది అసలు. అది కదండి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జెడ్పీఎస్ఎన్ఎఫ్ ఉద్యోగి హరికృష్ణ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఘటనపై లక్కిరెడ్డిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సైదాబాద్ లో అమేర్ హత్య కేసు వివాదం మరింత ముదురుతోంది. పోలీసుల తీరును నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు చంపాపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. హత్య కేసులో సంబంధం ఉన్న మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. को अरेस्ट नहीं करे, उन्हें जाके सिलेंडर हुआ, क्या नाम है उसका, सुमन जाके पुलिस स्टेशन में अरेस्ट हुआ बोल के हम लोग अरेस्ट करके लाए बोल के बोले पुलिस वाले, झूठ बोले। उन्हें सिलेंडर हुआ, उसके ऑटो में हथियार रख लेके गया उन्हें, और ये हथियार शिवा का है। शिवा उसको दिया, 2 जने मिलके प्लानिंग करके पूरा ఎవిడెన్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళ పేరు మీదనే అది కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. తెలుసా, సైదాబాద్ పోలీస్ పైసలు తిన్నారు, అందుకోసం మాకు సపోర్ట్ చేస్తలేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఒక్క రూపాయి కూడా సపోర్ట్ కాలే. ఇక ఎంత మంది ఉన్నారు అంత మందిని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం ఇవ్వాలి, మా 8 పిల్లలకి న్యాయం కావాలి. ये सैदाबाद पुलिस क्या कर रहे बोले तो जो एविडेंस के तौर पे जो वीडियो लिए केस बुक कर रहे, और जो लेडी जो बच्ची देखी थी ऊपर घर पे ठहर के कपड़े सुखा रही थी, वो बच्ची को भी जाके उसके घर पे जाके जो है उसको हरासमेंट करके उसको डरा रही कर रही, ऐसा नहीं बोलना, ऐसा नहीं देखे थे, ऐसा बोलना बोल के डरा रही. రంగారెడ్డి జిల్లా నౌర్సింగిలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ వివాదానికి దారితీసింది. డెలివరీ సంస్థలో పనిచేస్తున్న 2 స్నేహితుల మధ్య ఉద్యోగ సంబంధిత విషయంలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం. ఇక అర్ధరాత్రి సమయంలో ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో కోకాపేటకు చెందిన అబ్దుల్ సమీద్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కురువి మండలం పిల్లిగుండ్ల తాండాలో విషాదం చోటు చేసుకుంది. రెడ్డి చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. బూక్యా నవ్య, ఆమె కుమారుడు అన్వేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలముకున్నాయి. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డారని కుటుంబ సభ్యులు చెబుతుండగా కుటుంబ కలహాలపై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కురువి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎక్సైజ్ శాఖ జూనియర్ అసిస్టెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కల్కి నగర్ కు చెందిన అనిల్ కుమార్ దోమకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతిపై తల్లి ఇందిరతో పాటుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.